హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ జోషి వీరవల్లి. ఎప్పుడు రోజు మార్నింగ్ టిఫిన్స్‌లోకి రొటీన్‌గా వేపిన శనగపప్పు పచ్చడి లేదా పల్లీల పచ్చడి చేస్తూ ఉంటాం కదా! అది తిని తిని పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి బోర్ కొడుతుంది. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, టమాటాతో అయితే చట్నీ చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది నేను సెకండ్ టైం చేయడం ఇంట్లో చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. దీనికి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిరపకాయలు ఇవి చిన్న ముక్కల కింద తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి ఫస్ట్ పుదీనా అయితే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత దీనిలోనే కొత్తిమీర కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనే కరివేపాకు వేసుకుని మూడింటిని కూడా బాగా కలపాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా మూడిని బాగా కలిపి ఇందులోనే మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. చూసుకుని అయితే వేసుకోండి. ఇక్కడ నేను చిన్న పచ్చిమిరపకాయలు అయితే వేసాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి. తర్వాత దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా అయితే మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టేసి సిమ్లో మగ్గనిస్తే త్వరగా అయితే మగ్గుతుంది. చూసారా, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయినవి. దీనిలోనే వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర వేసి కాసేపు అయితే మగ్గనివ్వాలి. వీటన్నింటినీ కూడా బాగా కలపాలి. కలిపి కాసేపు ఉంచిన తర్వాత దీనిలోని మనం టమాటా వేసాం కాబట్టి దాన్ని చూసుకుని చిన్న చింతపండు పిక్క వేసుకుంటే సరిపోతుందండి. పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు ఏ విధమైన వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి అది వాటర్ కాబట్టి ఇంకే విధమైన వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పోపులతో అయితే తాలింపు పెట్టుకుని మనం ఇందులో అయితే చట్నీలో కలిపేసుకొని చక్కగా మనకు నచ్చిన టిఫిన్లో ఈ చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇడ్లీ చేస్తాను ఈరోజు. ఇడ్లీలోకి చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మరి.